కొత్తగా ఏర్పాటైన విజయనగరం జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో భాగంగా 6 స్థానాలు తెలుగుదేశం, 1 స్థానం జనసేన పోటీ చేయగా 7కు 7 స్థానాలు ఎన్డీఏ కూటమే కైవసం చేసుకుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కనీసం ఖాతా తెరవలేకపోయింది. అయితే బొత్స సత్యనారాయణకు మంచి పట్టున్న విజయనగరం కనీసం 1 సీటు కూడా గెలుచుకోలేకపోవడం అన్నది పెద్ద మైనస్గానే చెప్పుకోవచ్చు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు, మెజారిటీలు ఇప్పుడు చూద్దాం. కె మురళీమోహన్ రాజాం నుంచి ఎస్సీ రిజర్వ్డ్ క్యాండిడేట్గా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి 20,722 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. బొబ్బిలి నుంచి ఆర్వీఎస్కేకే రంగారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 44,648 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11,971 ఓట్ల మెజారిటీని పొందడం జరిగింది. గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 25,301 ఓట్ల మెజారిటీ సాధించడం జరిగింది. నెల్లిమర్ల కూటమిలో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడం జరిగింది. జనసేన నుంచి లోకం నాగమాధవి పోటీ చేసి 38,614 ఓట్ల మెజారిటీతో గెలిచారు. విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు వారసురాలిగా వచ్చిన అదితి గజపతిరాజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి 57,729 ఓట్ల మెజారిటీని సాధించారు. శృంగవరపుకోట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కోళ్ల లలిత కుమారి 38,790 ఓట్ల మెజారిటీని సాధించడం జరిగింది. అయితే 7కి 7 నియోజకవర్గాలు ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖాతా తెరవలేదు. గతంలో విజయనగరం క్లీన్ స్వీప్, ఉమ్మడి విజయనగరం జిల్లాని క్లీన్ స్వీప్ చేసిన వైఎస్ఆర్సీపీ ఈసారి కనుమరుగైపోయింది.